అతను మాకు ఇచ్చిన డబ్బులు మేము 60 కోట్లు మొత్తం భీమా నాయకు ఇచ్చింది 60 కోట్లు. 60 కోట్లు ఇచ్చారు మా తండ 60 అంటే మా పాల్తి తండ, గువ్వాలగుట్ట, కాసరాజపల్లి, వద్దిపట్ల ఈ అంతా ఊర్లు కలిసి మొత్తం 60 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక భీమా నాయకు కవిత కూడా ఇచ్చినాం 5 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని వలన గౌతమ్ దాని వలన దీంట్లో ఒక ఆఫీస్ ఏమో ఆసినాపురం మేకల మండి, ఒకటి తుర్కాయం జాలు, 2 ఆఫీసులు పెట్టుకుండు. ఒక పెద్ద టీవీ పెట్టిండు, ఆఫీస్ లో పెద్ద టీవీ పెట్టుకొని ఇదిగో రోజు మనకి ఇంత వస్తుంది, ఇంత మీ ఇంట్రెస్ట్ పోను ఇదిగో ఇంత మెలుగుతుంది, మన కంపెనీ బాగా నడుస్తుంది అని చెప్పేసి మొత్తం డూప్ కంపెనీ పెట్టి మాయ మాటలు చెప్పి మాకు నమ్మించి ల్యాండ్ ఎవరిదో ల్యాండ్ చూపించి ఈ ల్యాండ్ మీ మీద రిజిస్ట్రేషన్లు చేపిస్తాం వచ్చే నెలలో అని చెప్పేసి డబ్బులు పెట్టుకోండి, మీ డబ్బులు ఎటుపోవు, మీకు ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్ మీద పెట్టమని చెప్పేసి ఆశ చూపించి మాకు అన్ని కోట్లు డబ్బులు పెట్టడం జరిగింది మా ఊరు నుంచి. దీని వెనక మంగ్లీ ఉందా? మరి మంగ్లీ లేదు దీంట్లో, మంగ్లీ లేదు దీంట్లో. భీమా, గౌతమ్, కవిత మూడే, బాలాజీ మంగ్లీ మా ఊరికి రాలే, మేము చూడలేదు. అబద్ధం ఎందుకు? వద్దిపట్లకు వచ్చింది మంగ్లీ కానీ మా ఊరికి భీమా అనే క్యాండిడేట్ మొత్తం భీమాకి ఇచ్చింది. మా ఊరు నుంచి 30 కోట్లు ఇచ్చినాం. అసలు మరి ఇన్ని డబ్బులు మివేనా లేకపోతే బయట నుంచి బయట నుంచి మా రిలేషన్ లో ఇచ్చిర్రు, మా కొన్ని ఉన్నాయి, మా పాలోళ్ళు ఇచ్చిర్రు, మా ఊర్లో అందరు నమ్మి ఇచ్చిర్రు అనమాట. అన్ని డబ్బులు మా కాడ ఎక్కడ ఉంటాయి సార్? ఆశతోనే ఇప్పుడు 10 రూపాయలు వడ్డీ ల్యాండ్ చూపిస్తున్నాం అని చెప్పేసి నమ్మి ఇచ్చినాం. ఈ బుక్ మొత్తం 2.5 కోట్లకు సార్. ఎప్పుడెప్పుడు ఏ తారీఖు పెట్టిందో బుక్ తారీఖు డేటు ఇదిగో సార్. ఇక్కడ ఎంత ఉంది ఒకసారి చూడండి. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది మొత్తం ట్రాన్సాక్షన్? ఇది ఒక 6 నెలలకి వెళ్ళి ఇది ఒక్కటి చూడండి సార్ ఎంత ఉంది. 25 లక్షలు. ఇదిగో 25 lakhs రూపీస్. ఇదిగో ఇక్కడ ఉందా డేటు? ఇక్కడ డేట్ ఉంటుంది చూడండి మేడం. ఇదిగో 25వ తారీఖు 9 నెల 2015 తారీఖు ఇచ్చిన నేను 25 లక్షలు ఇచ్చిన. ఇన్ని డబ్బులు ఇచ్చిన. నీకు ఇచ్చిన వాళ్ళు మరి నిన్ను అడుగుతలేరా? నాకు అడుగుతారు. ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు రమేష్ నాయక్ అని సరిపోయాడు కదా సార్. ఇప్పటికి 7-8 డెడ్ బాడీలు అయిపోయినాయి. వదిపట్ల ఏంది, మా ఊరు ఏంది. ఇప్పుడు మేము కూడా మా గిట్ట స్టోక్ వచ్చింది, నేను కూడా సావడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఇచ్చిన బాధ్యతలు ఎవరు ఊకుంటలేరు. నాకు ఇచ్చిన బాధ్యతలు ఎవరు ఊకుంటలేదు సార్. మా రిలేషన్ లో ఇచ్చిర్రు, పాలోళ్ళు ఇచ్చిర్రు, ఊరోళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు స్టోక్ వచ్చి నా గిట్ట స్టోక్ వచ్చింది. చాలా ఇబ్బందిగా ఉంది, బాధాకరంగా ఉంది సార్. మీ ఊరి నుండి 30 కోట్లు ఇచ్చిర్రు. మీకు తెలిసిన తాండాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎంత ఇచ్చిండ్రు? మా ఊరు నుంచే 30 కోట్లు మేడం. వద్దిపట్ల ఉంది, గువ్వాలగుట్ట ఉంది, కాసరాజపల్లి, సుద్దాబాయ్ ఊర్లు ఉన్నాయి. ఇంకా దాదాపు మల్లెపల్లి మీకు తెలిసినంత వరకు 4-5 ఊర్లు ఉన్నాయి. ఈ వ్యవహారం మొత్తం మా ఎమ్మెల్యే గారిని కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకుంటలేరు. జానారెడ్డి సార్ని కూడా చెప్పినాం, జేవి రెడ్డి ఎమ్మెల్యే సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి చెప్పినాం, ఎంపీ గారికి చెప్పినాం. ఎవరిని చెప్పినా మీరు ఎందుకు పెట్టిరా అని చెప్పేసి వాళ్ళు నవ్వుతురు కానీ మాకేం స్పందిస్తలేరు.